ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అహావా బైబిల్ వర్సెస్ మెమరీ కాంపిటీషన్ 2024 కి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మన మధ్య సిస్టర్ సులోచన గారు ఉన్నారు. కౌలాలంపూర్, మలేషియా. మా సంఘ సభ్యురాలు, చక్కటి మంచి విశ్వాసులు. బ్రదర్ సాఫ్ట్వేర్ లో పనిచేస్తారు. సిస్టర్ కి ఒక పాప, బాబు, యంగ్ యంగ్ చిల్డ్రన్ 4 years. సో సిస్టర్ ని మీరు ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు మనకి 77 వచనాలు మనకి రీసెట్ చేసి వినిపిస్తారు. సిస్టర్ ని స్టార్ట్ చేయొచ్చండి. కీవర్డ్స్ ఆఫ్ ద బైబిల్. యోహాను 3:16. దేవుడు లోకంను ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. సాల్వేషన్ అండ్ ఇవాంజలిజం. రోమా 3:23. ఏ భేదమును లేదు, అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. యాకోబు 1:15. దురాశ గర్భంను ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనను. రోమా 6:23. ఏ భేదం ఏలైనా పాపం వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. యెషయా 59:1. రక్షింప నేరకు ఎండునట్లు యెహోవా హస్తము కూర్చ కాలేదు, విననేరక ఎండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును దేవునికి అడ్డంగా వచ్చును. మత్తయి 11:28. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. హెబ్రీ 9:22. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తం చేత శుద్ధి చేయబడవలననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదనియు సామాన్యంగా చెప్పవచ్చును. మత్తయి 26:28. ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. మొదటి యోహాను 1:9. మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మతగిన వాడిని నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులనుగా చేయను. రోమా 3:24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతని క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. యోహాను 1:12. తను ఎందరు అంగీకరించితురో వారికందరికి అనగా తన నామం నందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాను. హెబ్రీ 8:12. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపం లెక్కను ఎన్నెన్నో జ్ఞాపకం చేసుకున్నని ప్రభు సెలవిచ్చుచున్నారు. కీర్తనలు 103:12. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమలను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. రోమా 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. రోమా 10:10. ఎలా ఏలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొను. 2 కొరింథీ 5:17. కాగా ఎవడైనను క్రీస్తునందున వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయెను. ఎఫెసీ 2:8. కాబట్టి మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. యోహాను 11:25. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. రోమా 10:17. కాగా వింట వలన విశ్వాసం కలుగును, వింట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. యోహాను 14:6. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాడు. మత్తయి 28:19-20. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని అన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. నెక్స్ట్, గాడ్, ట్రియూన్ గాడ్. నిర్గమకాండము 3:14. అందుకు దేవుడు నేను ఉన్నవాడిని అనువాడిని ఉన్నానని మోషేతో చెప్పాను. యోహాను 4:24. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలన నేను. రోమా 1:23. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. మొదటి తిమోతి 1:17. సకల యుగములలో రాజై ఉండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. మొదటి తిమోతి 6:16. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు నిత్యము అమరత్వము గలవాడై ఉన్నాడు.
మనుషులలో ఎవరినూ ఆయనను చూడలేదు, ఎవరినూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలుగును గాక. అపొస్తలుల కార్యములు 2:38. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఉమ్, కొలస్ యోహాను 15:26. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. రోమా 11:33. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. కొలస్సి 1:15-17 వరకు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. 1 యోహాను 5:20. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. గ్రోయింగ్ ఇన్ క్రైస్ట్. గలతీ 5:22. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. 1 తిమోతి 6:11. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. 1 తిమోతి 6:6. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. లూకా 6:31. మనుషులు మీకు ఎలాగు చేయవలనని మీరు కోరుదురో అలాగు మీరును వారికి చేయుడి. మత్తయి 6:31-33. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను. 1 పేతురు 2:21. ఇందుకు మీరు పిలువబడుతురి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. యోహాను 15:5. మత్తయి 22:30-40. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని రెండవ ఆజ్ఞయు దాని వంటిది. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. యోహాను 15:5. ద్రాక్షావళి నేను, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. యాకోబు 1:2-3. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. గలతీ 6:9. మనము మేలు చేయుట యందు విసుకక యందుము, మనము అలయక మేలు చేతిమేని తగిన కాలమందు పంట కోతుము. వర్డ్ ఆఫ్ గాడ్. 2 తిమోతి 3:16-17. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. కీర్తనలు 119:11. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. కీర్తనలు 119:105. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. హెబ్రీ 4:12. ఎలాగనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను
యేసుక్రీస్తు వలన హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. యాకోబు 1:21-22. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమై ఉండి వాక్య ప్రకారం ప్రవర్తింపు వారినై మీరు వినువారు మాత్రమే ఉండక వాక్య ప్రకారం ప్రవర్తింపు వారినై ఉండుడి. యోహాను 1:1. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. యోహాను 1:14. ఆ వాక్యము శరీరధారియే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. నెక్స్ట్ ప్రేయర్. ఫిలిప్పి 4:6-7. 6-7. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండును. యాకోబు 5:16. మీ పాపంలో ఒకరితో ఒకరు నొప్పుకోండి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనది, బహుబలము గలదై ఉండును. 1 యోహాను 5:14. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించినన్నదియే. ఇర్మియా 29:12-13. మీరు మీరు నాకు మొరపెట్టుదురని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురని నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల నన్ను కనుగొందురు. 1 తెస్సలోనిక 5:15-18 వరకు. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయడి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఎఫెసీ 6:18. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనా విజ్ఞాపనలను చేయుచు ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. 1 తిమోతి 2:1-2. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను చేయుచుండవలెనని, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. వర్షిప్. లూకా 10:27. అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకంతోను ప్రేమింపవలననియు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పెను. కీర్తనలు 100:2-3. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానం చేయుచు ఆయన సన్నిధికి రండి. రోమా 12:1. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొంచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. కీర్తనలు 145:3. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రం నందదగినవాడు, ఆయన మహాత్యము గ్రహింపశక్యము కానిది. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రం నందదగినవాడు, ఆయన మహాత్యము
గ్రహింపశక్యము కానిది. ప్రకటన 4:11. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ నీ చిత్తమును బట్టియే అవి ఉండేను, దానిని బట్టియే అవి సృజింపబడిను కనుక నీవే ఘనత మహిమ ప్రభావములు పొందనర్హుడవు. అన్న ఉన్నారా? ఎస్ అమ్మా, గుడ్, గోయింగ్ ఆన్ వెల్. ఓకే, సౌండ్ ఏమి వినిపించకపోతే డౌట్ వచ్చిందన్న, సారీ. ఓకే, నెక్స్ట్ చర్చ్. హెబ్రీ 10:24-25. కొందరు మానుకొంచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుచు, ఆ దినము సమీపించటం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగే చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకరు పురికొల్పవలనని ఆలోచింతుము. కీర్తనలు 104. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. రోమా 12:4-5. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటికీ ఒకటే పని ఎలాగుండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. 1 కొరింథీ 12:13. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరమును ఒక శరీరంలోనికి ఒక ఆత్మయందే బాప్తిస్మం పొందితిమి, మనమందరమును ఒక్క ఆత్మను పానం చేసిన వారమైతిమి. ఫ్యామిలీ. ఎఫెసీ 6:1-3 వరకు. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. కొలస్సీ 3:18. భార్యలారా, మీ భర్తలకు విధేయులైండుడి, ఇది ప్రభువును బట్టి మీకు యుక్తమై ఉన్నది. కొలస్సీ 3:19. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. కొలస్సీ 3:21. తండ్రులారా, మీ పిల్లల మనసు కృంగకుండునట్లు వారికి కోపం పుట్టింపకుడి. సామెతలు 31:30. అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. హ్యూమన్ గవర్నమెంట్. రోమా 13:1. ప్రతివారును పై అధికారమునకు లోబడి ఉండవలెను, దేవుని నుండి ఎందుకనగా దేవుని నుండి కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు, ఉన్న అధికారములన్నీ దేవుని వలన నియమింపబడి ఉన్నవి. రోమా 13:7. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు, కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయం ఉండవలనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికి వారి వారి రుణములను తీర్చుడి. లూకా 20:25. అందుకైనా అలాగైతే కైసరివి కైసరుకును, దేవునికి చెల్లించునని వారితో చెప్పాను. ప్రామిసెస్. హెబ్రీ 13:5. మీరు ధనాపేక్ష లేని వారే, మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండుడి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. రోమా 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. యెషయా 41:10. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీకు దేవుణ్ణై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అన్న నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. సామెతలు 3:6. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారంలో ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఫిలిప్పీ 1:4. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కీర్తనలు 23:1-3 వరకు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు,
నా ప్రాణంలోకి ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో ఆయన నన్ను నడిపించుచున్నాడు. ఎక్కడన్నా మిస్ చేశానన్నా? లేదమ్మా, అన్ని కంప్లీట్ చేయ. ఎక్సలెంట్, ఎక్సలెంట్. చాలా బాగా చెప్పారండి. ఎక్కడ గ్యాప్ మిస్టేక్ లేకుండా చాలా చక్కగా చెప్పారు సిస్టర్. థ్యాంక్ యూ కంగ్రాట్స్ సిస్టర్. అండి. సరే, అందరూ మన గ్రూప్ లో బాలకుమార్ గారు ఉన్నారు, వన్ ఆఫ్ మై మెంటర్. అతను కూడా చెప్తారు. నేను చెప్పే ముందు జస్ట్ సిస్టర్ మలేషియాలో కొత్తగా వచ్చారండి. మన గ్రూప్ లో లేట్ గా జాయిన్ అయ్యారు. అప్పటికే మన ఇది రిజిస్ట్రేషన్ ఎంత క్లోజ్ అయిపోయింది. అన్న నేను చెప్తానంటే సరే అని మనకి అవకాశం ఇచ్చాం. చాలా చక్కగా చెప్పావమ్మా సులోచన. ఎన్ని మంత్స్ అమ్మా? నువ్వు 2 months తెలిసింది అనుకుంటా కదా. నీకు 2 months ముందో 3 months ముందో తెలిసింది కదా. అవునన్నా, తెలిసింది కానీ కంటిన్యూగా చదవడానికి నాకు అవకాశం కుదరలేదన్నా. ఆ, అయితే నాకు అంటే ఆశ ఉంది ఎన్నో కొన్ని వర్డ్స్ మెమరైజ్ చేయాలని. ఓకే. ఆ, దాన్ని బట్టి మేము ఫ్యామిలీ ప్రేయర్ లో కొన్ని వర్డ్స్ రాసుకునే వాళ్ళం, ఇవి మెమరైజ్ చేయొచ్చు అని. అయితే నెక్స్ట్ ఓకే. స్టెప్ మేము తీసుకోలేకపోయామన్నా. అయితే మీరు పంపించిన లిస్ట్ చూసిన తర్వాత మాకు ఇది బాగుంది, ఇవి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన వాక్యాలే కదా అని మిమ్మల్ని ఒక ఛాన్స్ అడిగానన్న, ఇవ్వమని, అవకాశం ఇవ్వమని. దేవుడు ఆ అవకాశాన్ని యూజ్ చేసుకోవడానికి సహాయం చేశాడన్న. ప్రైజ్ లాడ్ అమ్మా, ప్రైజ్ లాడ్, గ్లోరీ టు గాడ్. నిన్ను బట్టి నేను దేవుని స్థుతిస్తున్నామమ్మా. ఇంకా ఈ విధంగా వాక్యంలో చాలా ఎదిగి మీరు కుటుంబానికి, మీ సమాజానికి మరి సేవ చేస్తూ మరి దేవునికి మహింకరంగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్ సులోచన. థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ బాలకుమార్ గారు, సిస్టర్ జయశీల గారు, చంద్రశేఖర్ గారు ఏమైనా చెప్తారండి? సురేష్ బాబు జనరల్ గారు ఉన్నారా? బాగా చెప్పారు సిస్టర్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అన్న. ప్రైస్ మీరు లేట్ గా తెలుసుకున్న స్త్రీ ఇంట్లో పని చేసుకుంటా ఉంటారు, అన్ని ఖాళీ ఉండకపోవచ్చు, కానీ డైలీ హార్డ్ వర్క్ చేశారని మాకు అర్థం అవుతుంది. చాలా బాగా చెప్పారు. దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే కన్నా గొప్ప భాగ్యం ఇంకేమీ లేదు అసలు. మీ పిల్లలు ఇద్దరు ఏజ్ చిల్డ్రన్ అండి ఏంటండి? పాప, చాలా బిజీగా ఉంటారు. ఇద్దరు 4 years 1 year కదమ్మా. 2 years బాబు, 4 year పాప అన్న. ఓకే, మంచిది. ఆ చిన్నపిల్లల్ని అలా చూసుకుంటూ మీరు ఇలా మెమరీస్ చేయటం అంటే నిజంగా దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానం అని చెప్పాలి. అవునన్న, దేవుని వాక్యం పట్ల సహాయం మీకున్న ఆసక్తి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అమ్మా, బాగా చెప్పావమ్మా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అమ్మా. God bless you, Ma. God bless you. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Really, it is inspiring. Really, it is inspiring for your Success. dedication and for your commitment. థ్యాంక్ God యూ bless సార్. you, Ma. God bless you. God will bless you even more. థ్యాంక్ You will be యూ. a shining lamp. Glory to God. థ్యాంక్ Praise యూ the సో Lord. మచ్. ప్రైస్ లార్డ్. సరేనమ్మా, నేను రికార్డింగ్ ఆపేస్తాను. తర్వాత